వల్లి అయితే ఇంక కడుపుని అడ్డం పెట్టుకొని ఇంక వేదవతి అలాగే ప్రేమ నర్మద ముగ్గురు దగ్గర అయితే సేవలు చేసుకుంటూ ఉంటుంది. నేను నువ్వు నాకు అరిచినా నాకు వినపడదు కాబట్టి బెల్లనేది ఇస్తాను, నీకేం కావాలని నాకు చెప్పమ్మా అన్నట్టుగా వేదవతి ఇస్తే ఇంకా ఆ బెల్లని అడ్డం పెట్టుకొని చపాతీ అని పూరి అని మొత్తం వాళ్ళ దగ్గర పనులు చేయించుకుంటూ హ్యాపీగా తిని జ్యూసులు తాగుతూ ఉంటుంది. ఏంటక్క వల్లి యొక్క కడుపుతో ఉందనే కానీ మనకు ఈ కష్టం తప్పేటట్టు లేదు అని అత్తయ్య అంటూ ఉంటే ఇంక వేదవతి అయితే పోనీలే అమ్మ తన కడుపుతో ఉంది కదా, అలా అయినా తను ఉండనివ్వండి అని చెప్పి అన్నట్టుగా ఇంకా నర్మదా ప్రేమకే సర్ది చెప్తుంది వేదవతి. ఇంకా వల్లి అయితే నేను కడుపుతో లేనని కానీ తెలిసిందనుకో వీళ్ళందరూ చూసే చూపు వీళ్ళ మొత్తం ఇంటి పని మొత్తం నా చేత చేపిస్తారు, అయినా ఎలాగోలాగా కడుపు తెచ్చేసుకోవాలి అన్నట్టుగా ఫుల్గా తినేస్తే కడుపు ఏం తెచ్చుకునేది, హ్యాపీగా నిద్ర వస్తుంది, పోయి ముందు ఒక కునికేసేసి తర్వాత వద్దాంలే అన్నట్టుగా అనుకుంటూ ఉంటే ఇంక ధీరజ్ అయితే ఇంట్లో జరిగిన గొడవ గురించి బాధపడుతూ ఉంటాడు. ప్రేమ అయితే ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు, ఈ మైండ్లో నుంచి రావాలి అంటే నన్ను తీసుకెళ్ళి మా పుట్టింట్లో వదిలేసి టికెట్లు బుక్ చేయంటే ఏంటి నువ్వు టికెట్లు బుక్ చేయంటున్నావు, ఇంటికి ఎదురుగ్గా మీ ఇల్లు ఉంది వెళ్ళి ఆ ఇంట్లో ఉండిపో అంటే సరే నువ్వేరా ఆ ఇంట్లోకి నన్ను తీసుకొచ్చి వదిలేసి ఆ తర్వాత నువ్వు వచ్చేద్దు అంటూ ఉంటే ఆ ఇంట్లోకి నేను రాను అంటే ఎందుకురా పుట్టింట్లో వదులుతాను అన్నావు కదా రా మరి వదిలేద్దు అన్నట్టుగా ఇంకా ప్రేమ కూడాని ఇంకా ధీరజ్ని అయితే నవ్విస్తుంది. ఇంట్లో జరిగిన సాగర్ అన్నయ్య ఇలా మాట్లాడతాడని నేను అనుకోలేదు ప్రేమ అంటే ఎవరైనా ఒక తర్వాత చాలామంది మారిపోతారు, కానీ నువ్వు ఈ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావు, సాగర్ బావ గారు తను సపరేట్గా ఉండి తన లైఫ్ని చూసుకోవాలని తను అనుకుంటున్నాడు, నీలాగే అందరూ ఉండరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మెంటాలిటీ ఉంటుంది అన్నట్టుగా ఇంకా ధీరజ్కే సర్ది చెప్తుంది ప్రేమ.